ఆచి చికెన్ మసాలా. తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నియోజకవర్గ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి మధ్య ఆధిపత్యపురం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. సత్యవేడులో గొడవలపై పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్నప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదా? పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ నష్టం ఖాయమని క్యాడర్లో చర్చ జరుగుతోందా? మరి ఈ విషయంలో నేతలు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నియోజకవర్గ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి మధ్య ప్రోటోకాల్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, స్థానిక రాజకీయాలపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాలలో ఇరు వర్గాలు వేరువేరుగా వ్యవహరించడం, ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు చేసుకోవడం, కార్యకర్తల్లోనూ వర్గాలుగా చీలిక కనిపించడం ఈ వివాదాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చింది. పార్టీ శ్రేణుల్లోనూ ఈ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ఇటీవల ఇద్దరు నేతలను పిలిపించి సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు సమాచారం. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలని, వ్యక్తిగత విభేదాలతో కేడర్ నష్టపోకుండా చూడాలని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. శ్రీ సిటీలో జరిగిన సమావేశంలో కూడా కేడర్కు ఇబ్బంది కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ సూచనల తర్వాత కూడా పరిస్థితుల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదని అభిప్రాయం వినిపిస్తుంది. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎవరి పాత్ర ఏంటన్న అంశంపై స్పష్టత లేకపోవడం వివాదానికి మరింత ఆజ్యం పోస్తుందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే వర్గం ప్రజాప్రతినిధిగా అన్ని కార్యక్రమాలను తామే సమన్వయం చేస్తామని చెబుతుండగా, మరోవైపు పార్టీ నిర్మాణాత్మక కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాల బాధ్యతలు కోఆర్డినేటర్ పరిధిలోనే ఉంటాయని శంకర్ రెడ్డి వర్గం వాదిస్తుంది. ఈ అంశంపై జిల్లా పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాపై వస్తున్న ఆరోపణలు కూడా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. అక్రమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, జిల్లా అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ అంశాలపై స్థానికంగా పలు రకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ వాటిపై అధికారికంగా ధృవీకరించిన వివరాలు వెలువడలేదు. మరోవైపు గతంలో మహిళలతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పార్టీ సస్పెన్షన్ విధించిన విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనంతరం పరిస్థితులు కొంత సద్దుమణిగినా సస్పెన్షన్ ఎత్తివేతపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ తర్వాత నియోజకవర్గ కోఆర్డినేటర్గా కూరపాటి శంకర్ రెడ్డిని నియమించి పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇరు వర్గాలు వేరువేరుగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ తమ వాదనలను వినిపిస్తున్నాయి. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కంటే అంతర్గత విభేదాలే ఎక్కువగా చర్చకు వస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత కార్యక్రమాల దృష్ట్యా ఈ విభేదాలకు త్వరగా ముగింపు పలకాల్సిన అవసరం ఉంటుందని పార్టీ శ్రేణులే భావిస్తున్నాయి. సత్యవేడు వంటి కీలక నియోజకవర్గంలో నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలను పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది? ఇరు వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురాగలదా, లేక మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.